నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో ఆర్య వైశ్య సంఘం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ కమిటీ సభ్యులు గునుపూడి ఆనంద్, తన్నీరు రత్నాకర్ రావు ఆధ్వర్యంలో దిగువంత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి 93వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు శ్రీనివాసరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచపెట్టారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకార్థం వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు, బాటసారులకు మందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మొదటి నుండి తుది శ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితం చేశారు అన్నారు. గూడూరు నియోజకవర్గంలో రహదారులు, వంతెనలు, గురుకులాలు నిర్మించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని తెలిపారు. నేటి తరం యువత వారిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవ చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుపూడి నంద, సొల్లేటి భాస్కర్, సొల్లేటి వెంకటేశ్వర్లు, నున్న లక్ష్మీనారాయణ, పూర్ణ చంద్రారావు, అయ్యప్ప సురేష్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు, ఓలేటి సత్యం, ప్రసన్న, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, సభ్యులు మల్లికార్జున్, ఆవుల సుబ్బయ్య, నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి 93వ జయంతి సందర్భంగా ఈరోజు కోటలో ఆర్య వైశ్య సంఘం సభ్యులందరూ కలిసి సంయుక్తంగా ఈరోజు మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి నల్లపరెడ్డి అభిమానులు, ప్రజలు, ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులు అందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడుచుకున్నటువంటి వారు. ఈరోజు కోటలో ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు. వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఈ 4 మండలాల్లో కోట, వాకాడు, చిట్టమూరు, చిలకూరు మండలం ఎక్కడా జరగల. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు, కీర్తిశేషులు శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అందరం మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం మహానుభావుడిని. ఆయన మన కోటలో నల్లపరెడ్డి కుటుంబం వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పారు. ఏ జిల్లాలో లేనటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు మన కోటలో ఉన్నాయంటే మన కోట మండలంలో మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఏ జిల్లాలో కూడా ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు లేవు. అది ఆ శ్రీనివాసరెడ్డి యొక్క పుణ్యమే. ప్రతి గ్రామంలో ఈరోజు తారు రోడ్లు ఉన్నాయంటే దానికి కారణం శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆయన పంచాయతీ రోడ్లన్నీ కూడా R&B రోడ్లుగా కలిపేశాడు. అందువల్ల మనకి రోడ్లు బాగుపడ్డాయి, అభివృద్ధి చెందుతుంది మన పట్టణం. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, అదంతా వాళ్ళ సలవే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు రాజవంశులు అయినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 4 మండలాల్లో ఏ కుటుంబం వారు చేయనటువంటి మహా భూదాన కార్యక్రమం చేశారు. శ్రీ లక్షమ్మ గిరిజన కాలనీ అనేటువంటి ఒక కాలనీ స్థాపించి ఆ కాలనీ వాసులకి ఉచితంగా స్థలాలను ఇవ్వడం జరిగింది, ఇల్లు నిర్మించడం జరిగింది. ఈరోజు ఆ స్థలాలు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. చూసారా ఎంత ధారాళమో వాళ్ళది, వాళ్ళ అభిమానము. అందుకనే వాళ్ళు ఈ రోజుకి కూడా అభిమానించబడుతున్నారు, గౌరవించబడుతున్నారంటే మనం చేసేటువంటి మంచి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉంటాయో అవే మనల్ని గుర్తింపు తెచ్చి 10 మందిలో గౌరవాన్ని నిలబడతాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో నల్లపరెడ్డి వర్గీయులు ముందుంటారని గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వాళ్ళందరినీ వీళ్ళు బిడ్డలాగా కాపాడినారు. ఇప్పటి వరకు మనకి నీటి వసతి లేకుండా ఉంటే 7 సంవత్సరాలు. యాంకర్ 2 నెల్లూరు జిల్లా కోట మండలం తిమ్మానాయుడుపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరమ్మ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా కుంభాభిషేక మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి శ్రీ జగద్గురు శంకరాచార్య
పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీ మధుబిన ఓదండ విద్యాశంకర భారతి మహాస్వామి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాగశాల నుంచి తీసుకెళ్లిన అభిషేకాలతో ఆలయం గోపురంపై అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేకాల ప్రాముఖ్యతను గురించి భక్తులకు ఉపన్యసించారు. ఏ స్పర్శ చేత లోకంలో సమస్తమైనటువంటి వాంగ్మయం శబ్దరూపాన్ని పొంది వాక్కుగా వాంగ్మయ శక్తిగా లోకంలో అది వేద ఇతిహాస శాస్త్ర పురాణ అన్ని రూపాల్లో కర్మరూపాత్మకమైనటువంటిది ఎవరి యొక్క ఆజ్ఞ చేత ప్రవర్తిస్తున్నదో ఆ తత్వము శివతత్వం. గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు హారతి ఇచ్చారు. సాయిబాబాను దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
श्री सद्गुरु साईनाथ स्वामी श्री महाविष्णु आत्मा बोधात्मभूत्या ईशजनितमहे सर्वज्ञानीय वृन्दे विविध जनपानि पाहिनं सुभाषे श्री हरे जन आनंद भोजन पावे तुम्हारे मन में नमः त्वमेव माता पिता त्वमेव बन्धु जगः त्वमेव विद्याकरणं त्वमेव सर्वं जगते हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरि ओम गुरुदेव सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई। 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 सद्गुरु साईनाथ महाराज की अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की अन्नदाता 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 सुखी भव सुखी भव। అవసరానికి మించి ఎవరు ఇంధనం నిల్వ చేసుకోవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారంతో వినియోగదారుల ఆందోళనతో 2-3 రోజులుగా బల్క్గా ఇంధనం కొనుగోలు చేయడంతో డిమాండ్ పెరిగిందన్నారు. దీంతో డిమాండ్ సప్లై మధ్య తాత్కాలిక అసమతౌల్యం ఏర్పడిందన్నారు. జిల్లాలో 189 పెట్రోల్ బంకులుండగా 26 తాత్కాలికంగా మూతబడ్డాయని వాటిని కూడా పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, నయారా, రిలయన్స్ సంస్థల ప్రతినిధులతో నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా 2 బంకులకు అదనపు సరఫరా పంపించామన్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, సూలూరుపేట ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు, ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు డీజిల్ జనరేటర్ల ప్రాధాన్యత క్రమంలో ఇంధనం అందిస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి వదంతులు వ్యాపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో ఏదైతే ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత ఉందని, దానికి సంబంధించి చాలా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూలు ఉన్నాయని నిన్నటి నుంచి మనకు ఇట్లా చాలా న్యూస్ చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏదైతే బల్క్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు గడిచిన 2-3 రోజుల నుంచి వాళ్ళకి ఎక్కువ 22 రూపాయలు ఎక్కువ పెరగడంతో వాళ్ళు మామూలు రిటైల్ అవుట్లెట్స్లో తీసుకోవడం. రెండవది, సోషల్ మీడియాలో ఆన్గోయింగ్ వార్ సిచ్యువేషన్ వల్ల నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంటుందనే వదంతులు రావడంతో చాలామంది వాహనదారులు ఒకేసారిగా బంకుల ఎమ్మటి క్యూలో రావటం, దీనివల్ల ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ జరగడం వల్ల మనం నిన్న కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చూసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా నిన్న మార్నింగ్ జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ అయ్యి, నేను ఎస్పీ గారు, ఆల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి వెంటనే అందరినీ కూడా కన్సర్న్ పెట్రోల్ బంక్స్ అన్నిటిని ఇన్స్పెక్షన్ చేసి అక్కడ
ముఖ్యంగా ప్రజలందరికీ ఒక భరోసాను కల్పిస్తూ ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, సఫిషియంట్ క్వాంటిటీ ఉందనేది కూడా ముందుగా రీఅష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. చాలామంది మేము కూడా నిన్న కొన్ని బంక్స్ ఇన్స్పెక్ట్ చేశాము. వాహనదారులతో మాట్లాడితే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ దొరకదేమోనని ఒక ఆందోళన. సో అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే సఫిషియంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. కేవలం ఈ ఆర్టిఫిషియల్ డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల మామూలుగా సేల్ జరిగేదానికంటే 30%, 35% ఎక్కువగా అవుట్లెట్స్లో జరుగుతుంది. నిన్న కూడా వెళ్ళిన అవుట్లెట్లో మామూలుగా 12,000 కిలోలీటర్లు ఒకరోజు డిమాండ్ ఉంటే నిన్న ఆల్మోస్ట్ 15,000 సేల్ జరిగింది. సో ప్రజలు ఎవరు ఇలాంటి వదంతులు నమ్మవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఇట్లాంటి వదంతులు సృష్టిస్తే కఠినంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద ఫైల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్యారలల్గా జిల్లాలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్, నయారా అండ్ రిలయన్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్స్ అందరినీ కూడా ఇక్కడ కూర్చోపెట్టి నిన్నటి నుంచి రివ్యూ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 89 బంక్స్లో 26 బంకులు డ్రై అవుట్ అయ్యాయి. ఈ 26 బంక్లో కూడా ఎప్పుడు డిస్పాచ్ అవుతాయి అవన్నీ సమాచారం కూడా సేకరించడం జరిగింది. బై ఈవినింగ్ 5 PM ఆర్ 6 PM కంప్లీట్గా ఈ 26 బంకులు కూడా మనకి పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి బంక్ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్లేస్ చేయడం జరిగింది. కొంచెం రేషనింగ్ పద్ధతిలో వాళ్ళ అవసరం మేరకు కొట్టించుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. టాప్ ప్రయారిటీ ఇక్కడ తిరుమల వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా, లాంగ్ డ్రైవ్ చేసుకుని వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఎక్కడైతే నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో హార్వెస్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అగ్రికల్చరు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఆక్వా ఫార్మ్స్ వాళ్ళకి సరిపడ మేరకు ప్రయారిటీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ డీజిల్ జనరేటర్ సెట్స్ కావాల్సినటువంటి ఫ్యూయల్, ఇట్లా ప్రయారిటీ బేసిస్ మీద ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కొరత లేకుండా చేస్తున్నాము. మిగతా కమర్షియల్గా ఉండే వాళ్ళకి కంటే కూడా రెగ్యులర్ 2 వీలర్స్, 4 వీలర్స్ ఆటో వాళ్ళకి సరిపడ మేరకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా మరొకసారి తిరుపతి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తిరుమలలో ఉన్నటువంటి 2 బంకులు హెచ్పిసిఎల్ అండ్ ఐఓసిఎల్ బంకులు కూడా ఫుల్ ఫంక్షన్ అవుతున్నాయి. అక్కడ అడిషనల్ సప్లైస్ కూడా ఇప్పుడే డిస్పాచ్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా అక్కడ ఈఓ గారితో, అడిషనల్ ఈఓ గారితో కంటిన్యూస్గా కోఆర్డినేట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియంట్ నిల్వలు కావాల్సినంత కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరు అనవసరంగా వెహికల్స్ తీసుకొచ్చి పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరవలసిన అవసరం అయితే లేదనేది కూడా మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి ప్రజలందరికీ ఒకటే మనవి, వదంతులని నమ్మకండి, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని నమ్మకండి. అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ సాయంత్రానికి కంప్లీట్గా అన్ని పెట్రోల్ బంక్స్ కూడా పూర్తిగా పనిచేస్తాయి. ఎవరు కూడా వారి అవసరానికి మించి వాడిని వినియోగించడం, పెట్రోల్ కొట్టించుకోవడం, డీజిల్ కొట్టించుకోవడం వలన ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏర్పడుతోంది. తద్వారా కొంత క్యూ లైన్స్ అక్కడ ఏర్పడడం అంతా జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు సాయంత్రం నుండి అన్ని ఇప్పుడున్న 189 పెట్రోల్ బంక్స్లో కేవలం 26 పెట్రోల్ బంక్స్ మాత్రమే ఇప్పుడు డ్రై అవుట్ అయినాయి. వాటిని కూడా ఈరోజు సాయంత్రం 3-4 గంటల మధ్యలో ఇక్కడి నుండి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించి కావాల్సినంత నిల్వలు ఉన్నాయి కాబట్టి వీటిని వదంతులను వ్యాపింపజేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ విధంగా సోషల్ మీడియా ఎవరైనా వదంతులు వ్యాపింపజేస్తే వారిపై కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.